సంబంధించినటువంటి కార్యకర్తలు జాగృతి సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కూడా ఒకసారిగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆఫీస్ పై దాడి చేశారు. ప్రస్తుతానికి హైదరాబాద్ మేడిపల్లిలో హై టెన్షన్ నెలకొంది. జాగృతి కార్యకర్తలు పెరిగిన అక్కడ చేరుకున్నారు. కవిత పై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలోనే నిరసనగా ఈ దాడి చేస్తున్నట్టుగా తెలుస్తోంది. గాల్లోకి ప్రస్తుతానికి అక్కడ ఎమ్మెల్సీ మల్లన్న గన్మెన్ 5 రౌండ్ల కాల్పులు జరిపారు. గాల్లోకి మీరు చూస్తున్న టీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో గాల్లో కాల్పులు జరపడాలు, ఆ తర్వాత ఆఫీస్ అయినటువంటి ఆ క్యాబిన్ ముందు గన్ పట్టుకొని నిల్చున్నాడు. గన్ పట్టుకొని క్యాబిన్ ముందు నిల్చున్నాడు. జాగృతి కార్యకర్త అక్కడ ప్రయత్నం చేరుకున్నారు. అయితే ఎమ్మెల్సీ మల్లన్న మాట్లాడిన మాటలే ఈ నిరసనగా దాడి చేస్తున్నట్టు చెప్తున్నారు. ఒకసారి ఆ లైవ్ విజువల్స్ మనం టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. ఆ గాల్లో కాల్పులు జరిపిన శబ్దాలను కూడా మనం వింటున్నాం. 5 రౌండ్ల కాల్పులు జరిపారు. హైదరాబాద్ లోని మేడిపల్లిలో ప్రస్తుతం హైటెన్షన్ కొన్ని ఎమ్మెల్సీ మల్లన్న ఆఫీస్ పైన జాగృతి కార్యకర్తలు ఎమ్మెల్సీ కవిత అనుచరులు దాడికి యత్నించారు. నిన్న మల్లన్న ఓ కార్యక్రమంలో పాల్గొని అనుచిత వ్యాఖ్యలు చేశాడు కవిత పైన. సో అనుచిత వ్యాఖ్యలు నిరసనగానే ఈ దాడికి వారు యత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకసారి విజువల్స్ చూద్దాం. మీరు విజువల్స్ చూస్తుంటే ఆ ఆఫీసులో పెద్ద ఎత్తున రక్తపు మరకలు కూడా ఉన్నాయి. అయితే ఆ రక్తపు మరకలకి కారణం ఎమ్మెల్సీ మల్లన్న ఎమ్మెల్సీ చింతపండు నవీన్ గన్మెన్ యొక్క కాల్పులే కారణంగా ఉన్నాయి. ఆ బుల్లెట్ తగిలిన రక్తాలు అక్కడ పడిపోయి ఉన్నాయి. లేదంటే ఈ తోపులాట్లో పరస్పరంగా ఒకరిపై ఒకరి తోపులాట్లో ఆ దాడిలో ఏదైనా గాయాల పాలపై రక్తాలు పడిపోయి ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఆఫీస్ నిండా అక్కడక్కడ రక్త మరకలు కూడా ఉన్నాయి. సార్ మీరు కూడా ఆ గన్నుకు సంబంధించి ఆ కాల్పుల శబ్దాలు మీరు వింటూ ఉన్నారు. సో అక్కడ ఆయన కార్యాలయంలో కొంతమంది ఉద్యోగులు కూడా ఉన్నారు. వారంతా అక్కడ పని నిమిత్తం వారంతా ఇక్కడ చూడండి, రైట్ సైడ్ బాక్స్ కనబడుతోంది జాగృతి కండువా, కవిత ఫోటోతో జాగృతి కండువా పక్కన కొన్ని రక్త మరకలు కూడా ఉన్నాయి. ఆఫీస్ అంతా రక్త మరకలతో నిండిపోయింది. అవన్నీ కూడా రక్త మరకలు. అయితే గన్తో కాల్పులు జరపడం మూలంగానే ఆ గన్ బుల్లెట్ తగిలి ఎవరైనా రక్తాల పాలయ్యారా, లేదంటే అక్కడ తోపులాట నేపథ్యంలో ఎవరికైనా రక్తం గాయాలైపోయి రక్తాలు కారుతున్నాయో తెలియదు. కానీ ప్రస్తుతానికైతే ఆ కార్యాలయం మొత్తం కూడా రక్తంతో నిండి ఉంది. అక్కడ ఆ సమయంలో ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కూడా అక్కడే ఉన్నారు. అయితే జాగృతి కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని దాడి చేయడం మొదలు పెట్టారు. వరుసగా ఇటీవల కాలంలో మనం చూస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ దాడులకు తెరలేస్తోంది. రైట్, ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున దాడులకు ప్రారంభించింది. ఇటీవల కాలంలో కేటీఆర్ కూడా చెప్పారు, మీరు వినకండి, మీరు రెచ్చిపోండి, నేను చూసుకుంటా అన్నట్టుగానే వారందరికీ హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఎక్స్క్లూజివ్ గా మరో బిగ్ బ్రేకింగ్ అంటోంది. ఎమ్మెల్సీ చింతపండు నవీన్ చేతికి గాయమైనట్టు తెలుస్తోంది. ఆయన చేతికి గాయమైంది. జాగృతి కార్యకర్తలు దాడి చేయడంతో చేతికి గాయమైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఇంకా ఆయన కార్యాలయం దగ్గరే ఉన్నారు. కొంతమంది పోలీసులు అక్కడికి చేరుకున్నారు. జాగృతి కార్యకర్తలు పంపించి నవీన్ ఆసుపత్రి తరలించే అవకాశం కనబడుతోంది. సో ఎమ్మెల్సీ నవీన్ చేతికి, చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న చేతికి గాయమైనట్టు తెలుస్తోంది. అయితే ఆ గాయానికి గల కారణం జాగృతి కార్యకర్తలు ఒక్కసారిగా ఆయనపై దాడికి యత్నించడంతో తోపులాటలో భాగంగా ఈ చేతికి గాయమైనట్టు తెలుస్తోంది. ఒకసారి మళ్ళీ ఆ విజువల్స్ చూడండి, ఎటువంటి హై టెన్షన్ నెలకొందో. అక్కడ ఒక్కసారిగా పూర్తిగా ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నాయి. ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీని వివేదిస్తూనే ఉంటారు. ఇటీవల కాలంలో ఆయన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలో ఎన్నికల్లో ఆయన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన ఆ దాడి తర్వాత ఎమ్మెల్సీ చింతపండు నవీన్కి చేతి గాయం విజువల్స్ చూస్తున్నారు. ఆ విజువల్స్ లో ఎమ్మెల్సీ చింతపండు నవీన్కి చేతికి గాయమైంది.
ఆయన తన తోటి ఉన్నటువంటి ఉద్యోగులతో అక్కడ చేరినటువంటి కార్యకర్తలతో మాట్లాడుతూ ఉన్నారు. సో ప్రెసెంట్ లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. కార్యాలయం లోపల ఆయన చేతికి గాయమైంది. ఆయన రింగ్ ఫింగర్ కి, ఎడమ చేతికి ఉన్నటువంటి రింగ్ ఫింగర్ కి, కుడి చేతికి ఉన్నటువంటి రింగ్ ఫింగర్ కి ఆ గాయమైంది. ఆ గాయాన్ని ఆయన చూపిస్తున్నారు. విజువల్స్ మీరు గమనిస్తున్నారు. సో ఎమ్మెల్సీ నవీన్ కి చేతికి గాయమైంది. జాగృతి కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనక దాడికి చేసినట్టు వారంతా చెప్తున్నారు. నిన్న ఒక కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎమ్మెల్సీ నవీన్ కవితను ఉద్దేశించి చాలా సంచలన వ్యాఖ్యలు చేసుకొచ్చారు. ఒక రకంగా ఆ వ్యాఖ్యలని చాలా లోతుగా కనుక విశ్లేషించాల్సి వస్తే చాలా డెఫినెట్ గా మహిళల్ని అనని మాట్లాడినట్టుగానే ఆ కార్యకర్తలు భావిస్తూ ఉన్నారు. జాగృతి కార్యకర్తలు అదే చెప్తున్నారు. జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పైన ఎమ్మెల్సీ చింతపండు నవీన్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగానే ఈ దాడి చేస్తామంటూ వారంతా నినాదాలు చేస్తున్నారు. ఒకసారి కార్యాలయంలోకి రాగానే అక్కడ ఎటువంటి సినారీ నెలకొని ఎటువంటి దాడి జరిగింది ఒకసారి ఆ ఫుల్ విజువల్స్ చూద్దాం. ఫస్ట్ వచ్చింది ఫస్ట్ అటాక్ ఫస్ట్ వచ్చింది రైట్. ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కి చేతికి గాయమైంది. అయితే జాగృతి కార్యకర్తలు తమ నాయకురాలు కవిత పైన ఎమ్మెల్సీ చింతపండు నవీన్ నిన్న కార్యక్రమంలో మాట్లాడిన సందర్భంగా ఆ వ్యాఖ్యలను నిరసనగానే దాడికి ఎత్తించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఆఫీస్ మొత్తం కూడా రక్తపు మరకలతో నిండిపోయింది. ఎమ్మెల్సీ నవీన్ చేతికి కూడా గాయమైంది. మా ప్రతినిధి మధు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఎస్ మధు, సో ఏంటి ఎమ్మెల్సీ నవీన్ కి కూడా చేతికి గాయమైంది. అసలు ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారు ఆయన? ఏ కార్యక్రమంలో ఎటువంటి వ్యాఖ్యలు చేశారు? జాగృతి కార్యకర్తలు ఎంత పెద్ద ఎత్తున ఒకేసారి గుమికూడి ఈ రకంగా దాడి చేయడం పైన వారి రియాక్షన్ ఏంటి? జాగృతి నాయకులు ఎందుకు ఈ రకంగా దాడి చేయాల్సి వచ్చింది? అంటే ఒక డెరాగటరీ కామెంట్స్ చేస్తా ఉన్నారు. ఈ మధ్య కాలంలో పొలిటీషియన్స్ కి నోరు అదుపులో ఉండట్లేదు. మాట్లాడేటువంటి టైంలో మహిళలు లేదు, తర్వాత పురుషులు లేదు, ప్రాంతం లేదు, సెంటిమెంట్స్ లేదు, కులాలు లేదు, మతం లేదు, ఇలాంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. సో దీనివల్ల ఆగ్రహానికి గురవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. రీసెంట్ గా కేటీఆర్ కి సంబంధించినటువంటి అంశంపైన ఒక టీవీ ఛానల్లో ఇలాంటి డెరాగటరీ కామెంట్స్ తమ్ముళ్ళు పెట్టడంతో దాడి చేశారు. ఇప్పుడు సేమ్ అలాంటి సిచ్యువేషన్ బీసీల అంశంలో వాస్తవానికి ఎవరు మద్దతు తెలిపినా బీసీలు యాక్సెప్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి. కానీ డెరగోటరీ కామెంట్స్ కంచం పొత్తుందా మంచం పొత్తుందా అనేటువంటి వ్యాఖ్యలు చేయడంతో తీర్మానం మల్లన్న దాడి చేసినట్టుగా తెలుస్తా ఉంది. సో పొలిటికల్ కామెంట్స్ వరకు కొంతవరకు యాక్సెప్ట్ చేసేటువంటి విధంగా ఉంటుంది. కానీ ఇలాంటి కామెంట్స్ మంచం పొత్తు ఉంటుందా అనేటువంటి స్టేట్మెంట్, మంచం పొత్తుందా అనేటువంటి స్టేట్మెంట్ పైన తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఆగ్రహానికి గురయ్యారు, దాడి చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఇమీడియట్ గా తీన్మార్ మల్లన్న ఆలియాస్ చింతపండు నవీన్ ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. బేషరతుగా ఆ మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి ఒక మహిళా నాయకురాల్ని ఈ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు అనేటువంటిది డిమాండ్ చేస్తా ఉన్నారు. ప్రస్తుతం మంచం అనేటువంటి స్టేట్మెంట్ సాధారణంగా మహిళలకు ఉపయోగించేటువంటి పరిస్థితి ఉండదు. సాధారణంగా అసలు జనరల్ గా కూడా అది వాడుక భాషలో మాట్లాడేటువంటి పరిస్థితి, ఊర్లలో మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇట్లా డైరెక్ట్ గా మైక్ ముందు వందల మంది సమావేశాలలో ఇలాంటి స్టేట్మెంట్ చేయడం పైన తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. దీనిపైన చింతపండు నవీన్ ని ఎమ్మెల్సీని క్షమాపణ కోరుతా ఉన్నారు. బహిరంగంగా క్షమాపణ కోరాలనేటువంటి డిమాండ్ చేస్తా ఉన్నారు. చూడాలి ఎక్కడి వరకు వెళ్తుందో. ఇలాంటి స్టేట్మెంట్స్ గతంలో కేసీఆర్ పైన చేశారు, పొలిటికల్ కామెంట్స్ వరకు చేశారు, దాన్ని యాక్సెప్ట్ చేశారు. కానీ మహిళలు చేసినటువంటి సిచ్యువేషన్ పైన తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. రైట్. ప్రెసెంట్ ఈ దాడి పైన అటు ఎమ్మెల్సీ నవీన్ రియాక్షన్ ఏంటి? అట్ ది సేమ్ టైం జాగృతి కార్యకర్తలు ఏం చెప్తున్నారు? అసలు నిజంగానే ఒకవేళ అనుచిత వ్యాఖ్యలు అయితే కనుక, డెరోగేటరీ కామెంట్స్ అయితే కనుక కంప్లైంట్స్ ఇవ్వచ్చు. ఎందుకంటే పొలిటీషియన్స్ ఈ మధ్య కాలంలో మీరు అంటున్నట్టుగా నోరుకి తాళం వేయకుండా ఇష్టం వచ్చినట్టుగా పర్సనల్గా కూడా మాట్లాడుతున్నారు, మాట్లాడరాని భాషను కూడా వినియోగిస్తూ ఉన్నారు. సో గతంలో కూడా ఒక మీడియా ఛానల్పై దాడి జరిగింది. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అక్కడ చేరుకొని దాడి చేశారు. మరోసారి ఇక్కడ మల్లన్న కార్యాలయం పైన, నవీన్ కార్యాలయం పైన దాడి చేశారు. సో వరుస దాడుల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఆలోచన విధానం ఎలా ఉందంటే ఇకపైన దాడులకు తెరలేపుదాము, ఇకపైన దాడులే చేద్దాము, మనకు చట్టాలు న్యాయస్థానాలు లేవనుకుంటున్నారా? అంటే ఎలా వాళ్ళ ఆలోచన విధానం ఉంది? ప్రజెంట్ ఈ దాడిపైన ఎలా రియాక్షన్ వస్తుంది? ఎగ్జాక్ట్లీ, అంటే ఖచ్చితంగా న్యాయపరంగానే ముందుకు వెళ్ళాలి, లీగల్ గానే ముందుకు వెళ్ళాలి. దాంట్లో ఎలాంటి
వేరే స్టేట్మెంట్ లేదు ఎవరిది కూడా. కాకపోతే రీసెంట్ గా కూడా కవిత చేసుకున్నటువంటి సంబరాలపైన కాంగ్రెస్ కూడా రియాక్ట్ అయింది. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా రెస్పాండ్ అయ్యారు, తర్వాత మంత్రులు రెస్పాండ్ అయ్యారు, తర్వాత ఇతర ప్రతిపక్ష నాయకులు కూడా రెస్పాండ్ అయ్యారు. దా విషయంలో అంటే పొలిటికల్ గా ఎంతవరకు దాని పరిధి ఎంతవరకు ఉందో ఆ పరిధి వరకు కామెంట్ చేస్తే దానిపైన పెద్దగా రియాక్షన్ ఏం లేదు. జాగృతి కానీ బీఆర్ఎస్ కానీ పెద్దగా రియాక్షన్ ఏం జరగలేదు. అనేక సందర్భాల్లో మాట్లాడారు, మీరు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు బీసీల గురించి ఎందుకు పట్టించుకోలేదు, మీ డాడీని ఎందుకు అడగలేదు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే అనేటువంటి స్టేట్మెంట్ వరకు యాక్సెప్ట్ చేస్తా ఉన్నారు. కానీ ఇక్కడ చేసినటువంటి డెరగటరీ కామెంట్స్ చాలా అత్యంత హేయంగా, చాలా దారుణమైనటువంటి స్టేట్మెంట్. ప్రస్తుతం దాన్ని యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితులు ప్రస్తుతం తెలంగాణ సమాజం కూడా ఉండేటువంటి సిచ్యువేషన్ లేదు. తీన్మార్ మల్లన్న చేయొచ్చు, ఈ రోజు రేపు ఇంకొక వ్యక్తి చేయొచ్చు, ఇంకొక పొలిటీషియన్ చేయొచ్చు. ఎవరు చేసినా అలాంటి మాటలను యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి సమాజంలో సాధారణంగా ఉండదు. సో పొలిటికల్ కామెంట్ వరకు, పొలిటికల్ హద్దు ఉన్నంత వరకు మాట్లాడడంలో దాన్ని అందరూ యాక్సెప్ట్ చేస్తా ఉన్నారు. మరి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ దీనిపైన క్షమాపణ చెప్పాలి అనేటువంటి డిమాండ్ ఉంది క్షేత్రస్థాయి నుంచి కూడా. మీకేం సంబంధము, మీరు ఎందుకు చేయలేదు, ఇంతవరకు ఓకే, కానీ మంచం కంచం అనేటువంటి స్టేట్మెంట్ చేయడం పైన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తా ఉన్నారు జాగృతి కార్యక్రమం. డెఫినెట్ గా మాకు డెరోగటరీ కామెంట్స్ ఉంటే ఎవరికైనా కూడా ఆగ్రహం వస్తుంది, తమ అభిమానులు కూడా ఆగ్రహం వెలగలుగుతారు, దానిలో కాదనలేం. కానీ డైరెక్ట్ గా వ్యక్తిగత దాడుల విషయంలో ఇలా చూడాలంటే వ్యక్తిగత దాడుల విషయంలో వారి రియాక్షన్ ఏంటి? ఏం కాదు మేము ఇలాగనే తెగిస్తాము, ఇలాగనే దాడులు చేస్తామని ఆలోచనలో ఉన్నారా? బికాస్ గతంలో కూడా ఒక మీడియా సంస్థపై దాడి చేశారు. ఇప్పుడు ఒక ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తి ఇంకో ఎమ్మెల్సీ పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. డెఫినెట్గా ఆ డెరోగటరీ కామెంట్స్ని ఖండించాల్సిందే, వాటి గురించి తప్పు పట్టాల్సిందే, న్యాయస్థానాన్నో లేకుంటే చట్టాలను ఆశ్రయించి తగు శిక్ష వేయించాల్సిందే. కానీ డైరెక్ట్గా అటాక్ చేయడం, అక్కడ ఏకంగా కాల్పులు జరిగాయి, 5 రౌండ్లో కాల్పులు జరిగాయి, గన్మెన్ 5 రౌండ్లో కాల్పులు జరిగినట్టు తెలుస్తోంది. ఆ గాయమే ఎవరికైనా తగిలి ఉంటే ఏకంగా ప్రాణాలైపోయేవి. సో అటువంటి చాలా ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ వరకు వస్తుందని అంటే దీనిపై ఇరుపక్షాల రియాక్షన్ ఏంటి? ఎగ్జాక్ట్, దానిపైన ఖచ్చితంగా కేసు నమోదు చేస్తారు పోలీసులు. జరిగినటువంటి సంఘటన పైన ఎంక్వైరీ జరిగే పరిస్థితి చాలా స్పష్టంగా ఉంది. కానీ ఈ ఘటనకు సంబంధించినటువంటి ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా మహిళలనే కాదు, పురుషులనే కాదు, ఇలా ఒకరిపైన ఒకరు ఇలాగటి డెరగటరీ కామెంట్స్, అసభ్య పదజాలాన్ని ఉపయోగించడము, తర్వాత కుటుంబాలను, మహిళలను, బాంధవ్యాలను కించపరిచేలా చేయడము, చాలా బహిరంగంగా ఇలా స్టేట్మెంట్ చేయడం అనేటువంటిది ఈ సాధారణంగా ఈ తెలంగాణ సమాజం నుంచి పోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది కూడా సోషల్ మీడియాలో అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు ప్రజలు. ఏ పార్టీ అయినా, ఏ నాయకుడైనా, ఏ సందర్భమైనా, ఏ కులమైనా, ఏ మతమైనా. మనం గతంలో చూసాం, ఇది మొదటి సంఘటన కాదు, ఇది చివరి సంఘటన కూడా కాదు. ఎందుకంటే వరుస స్టేట్మెంట్స్ ఇట్లాంటికి సంబంధించినటువంటిది. గతంలో మతపరమైనటువంటి స్టేట్మెంట్లను అక్బరుద్దీన్ ఓవైసీ చేశారు, తర్వాత ప్రాంతపరమైనటువంటి సమస్యలు ఇంకో కొద్దిమంది నాయకులు చేశారు, తర్వాత కులపరమైనటువంటి స్టేట్మెంట్లు కంచె ఐలాంటి లాంటి వ్యక్తులు గతంలో చేశారు. ఇప్పుడు వ్యక్తిగతంగా డైరెక్ట్ మహిళలను,